రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. దీని ఫలితాలు ఒక్క రోజులోనే కనిపించవు. కొన్ని నెలలుగా ధ్యానం చేస్తున్నా మీకు ఎలాంటి మార్పులు కనబడడం లేదని మీకు అనిపిస్తే అది చాలా సహజం. అలా అని మీరు ధ్యానం వృధా అని అనుకోవడం సరికాదు. ఎందుకంటే ధ్యానం చేసిన తరువాత కనిపించే మార్పులు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కొంతమందిలో త్వరగానే మార్పులు కనిపిస్తే మరికొంతమందిలో కొంత సమయం పట్టవచ్చు. అయితే ఎవరైనా కొద్ది వారాలు కొద్ది నెలలు ధ్యానం చేస్తే ఇప్పుడు చెప్పుకోబోయే సంకేతాలు లేదా మార్పులు కనబడాలి. అప్పుడే మీరు సరైన విధంగా ధ్యానం చేస్తున్నారని అర్థం. అయితే అవి ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది మనశ్శాంతి. ధ్యానం చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేశాక మనస్సు ప్రశాంతంగా అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం రోజు వేలాది ఆలోచనలతో నిండిపోతాము. ఎందుకంటే ప్రతిరోజు మనం ఎన్నో మాట్లాడతాము, ఎన్నో వింటాము, మరెన్నో చూస్తాము. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనం ఆ ఆలోచనలను గమనించి వాటి నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఇది మన మనస్సుకు విశ్రాంతినిస్తుంది. దీనివలన మనం ఆలోచనల ప్రవాహాన్ని నిలిపివేస్తాం. అప్పుడు మన మనస్సు ఎటువంటి గందరగోళానికి గురవ్వకుండా మనకి మనశ్శాంతి లభిస్తుంది. మీరు ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి ధ్యానం చేస్తున్నా మీకు మనశ్శాంతి కలగకపోతే ధ్యానంతో పాటు ప్రకృతితో కాసేపు గడపండి. ప్రకృతి మనకు మనశ్శాంతినిచ్చే అద్భుతమైన మార్గం. పచ్చదనం మధ్య నడక, పక్షుల కిలకిలలు వినడం, సూర్యోదయం లేదా సూర్యాస్తమం వంటివి చూడటం మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ధ్యానం శరీరంలో కంట్రోల్ లేని హార్ట్ బీట్లను నియంత్రించి శాంతిని కలిగిస్తుంది. ఇటువంటి వాటి ద్వారా మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఇక రెండవది కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు మనం మన ఆలోచనలను ఒకే బిందువు లేదా శ్వాసపై కేంద్రీకరిస్తాము. ఈ ప్రక్రియ మన మెదడుకు ఒకే విషయంపై దృష్టి పెట్టడం నేర్పిస్తుంది. మన రోజువారీ జీవితంలో అనేక విధమైన డైవర్షన్స్ ఉంటాయి. ఫోన్, సోషల్ మీడియా, ఇతర ఆలోచనలు మన దృష్టిని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. ధ్యానం చేయడం వల్ల మనం ఈ డైవర్షన్స్ గురించి వాటి నుంచి దూరంగా ఉండేలా నేర్చుకుంటాము. ధ్యానం చేయడం వల్ల మెదడులోని నాడీ సంబంధాలు బలోపేతమవుతాయి. ఇది మన ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. ధ్యానం చేయడం వల్ల మనం ప్రస్తుత క్షణంపై ఎరుకతో ఉంటాము. ఇది మన ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. ధ్యానం చేసే విద్యార్థులు తమ స్టడీస్పై మరింత బాగా దృష్టి పెట్టగలుగుతారు. ధ్యానం చేసే ఉద్యోగులు తమ పనిని మరింత బాగా చేయగలుగుతారు. క్రీడాకారులు ధ్యానం చేస్తే తమ ఆటని మరింత బాగా ఆడగలుగుతారు. మీరు ఎన్ని రోజులు ధ్యానం చేసినా మీకు కాన్సంట్రేషన్ కుదరకపోతుంటే ఇప్పుడు కొన్ని చిట్కాలు చెప్తాను, వాటిని పాటించండి. ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం చేయడానికి ప్రశాంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. ధ్యానం చేసేటప్పుడు మీ ఆలోచనలను ఒకే బిందువు అంటే భ్రూమధ్యం మీద లేదా శ్వాస మీద దృష్టి పెట్టండి. డైవర్షన్స్ని గమనించి వాటి నుంచి దూరంగా ఉండండి. ఏదైనా డైవర్షన్ వస్తే దానిని గమనించి మళ్ళీ మీ దృష్టిని తిరిగి కేంద్రీకరించండి. ఓపికగా ఉండండి. ఏకాగ్రత పెరగడానికి కొంత సమయం పట్టవచ్చు. ఏకాగ్రతగా ఉండి క్రమంగా ధ్యానం చేస్తూ ఉండండి. మీ కాన్సంట్రేషన్ అద్భుతంగా పెరుగుతుంది. ఇక మూడవది, ధ్యానం చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటే మన గురించి మనం మరింతగా తెలుసుకుంటాము. మన బలాలు, బలహీనతల గురించి తెలుసుకొని వాటిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒత్తిడి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సో ఒత్తిడి తగ్గడం వల్ల మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటాము. మెడిటేషన్ వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో మెడిటేషన్ చేస్తున్న వ్యక్తులు వారి పనుల్ని సమర్థవంతంగా చేస్తారు. ఇది వారిలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. ఇక నాలుగవది, ధ్యానం చేస్తే నిద్ర బాగా పడుతుంది. నిద్ర మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శరీరం మరియు మనసుకు తగిన విశ్రాంతిని ఇచ్చేది నిద్రే. నిద్ర లేకపోతే మనం శారీరకంగా, మానసికంగా బలహీనులమవుతాం. నిద్ర లేకపోతే మన శరీరంలోని అనేక అవయవాలు సరిగ్గా పనిచేయవు. నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది. నిద్ర సమయంలో మన శరీరంలోని కణాలు రిపేర్ అవుతాయి, ఇంకా పునరుత్పత్తి అవుతాయి.
నిద్ర మన మెదడుకు విశ్రాంతినిస్తుంది. నిద్ర సమయంలో మన మెదడు రోజంతా చేసిన పనికి విశ్రాంతి తీసుకుంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తగినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. చక్కటి నిద్ర మనోవేదనని నివారిస్తుంది. నిద్ర లేకపోతే మనోవేదన, కోపం, ఆందోళన వంటి భావోద్వేగాలు పెరుగుతాయి. పిల్లల్లో శారీరక పెరుగుదలకు నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలు. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం మరియు లేవడం మంచిది. నిద్రించే ముందు కనీసం 2-3 గంటల ముందు హెవీ ఫుడ్ తీసుకోకూడదు. నిద్రించే ముందు కాఫీ, టీ వంటి ఉత్తేజపరిచే పానీయాలు తీసుకోకూడదు. నిద్రించే గది చల్లగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి. మొబైల్, టాబ్లెట్ వంటి పరికరాలను నిద్రించే ముందు వాడకూడదు. ఎందుకంటే ఈ పరికరాల నుండి వెలువడే కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. రోజు క్రమంగా వ్యాయామం చేయడం నిద్రను మెరుగుపరుస్తుంది, కానీ నిద్రించే ముందు వ్యాయామం చేయకూడదు. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రనిస్తాయి. ఇక 5వది, ఒత్తిడి తగ్గడం. ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో చాలా ప్రభావవంతమైన సాధనం. ఇది మన శరీరం, మనస్సు మరియు భావనలను బ్యాలెన్స్ చేసి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ధ్యానం ద్వారా మన శరీరం కొంతమేర ఆల్ఫా తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శాంతిని మరియు సుఖానుభూతిని ప్రేరేపిస్తాయి. అలాగే కార్టిసోల్ అంటే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు తగ్గుతూ సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి సంతోష హార్మోన్లు పెరుగుతాయి. ధ్యానంలో ముఖ్యంగా కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఉత్పత్తి తగ్గడం వలన మనకు ఒత్తిడి తగ్గి హ్యాపీగా ఉంటాము. 6వది, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటాము. ఎలా అంటే ధ్యానం చేయడం వల్ల సమస్యను స్పష్టంగా గుర్తించగలుగుతారు. సమస్యను వివిధ కోణాల నుండి విశ్లేషించగలుగుతాము. సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుక్కోగలుగుతాము. ఇలా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ధ్యానం చేయడం వల్ల మనకు లభిస్తుంది. ఇక 7వది, మన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అంటే కొంతమంది సంతోషం వస్తే పొంగిపోతుంటారు, కష్టం వస్తే కృంగిపోతుంటారు. కానీ ధ్యానం కొద్ది నెలలు చేయడం వల్ల మన యొక్క ఫీలింగ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే ఎటువంటి సందర్భంలోనైనా ఒకేలా ఉంటారు. ఇది జీవితానికి ఎంతో ముఖ్యం. కోపం వచ్చినప్పుడు మనం సాధారణంగా ఆ కోపాన్ని బయటకు వెళ్ళనివ్వడానికి ప్రయత్నిస్తాము. కానీ ధ్యానం చేయడం వల్ల మనం ఆ కోపాన్ని గమనించి దానిని అంగీకరించి ఆ తరువాత దాని నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాము. ఇలా ధ్యానం కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ధ్యానం చేయడం వల్ల భావోద్వేగాలను నియంత్రించడానికి కొంత సమయం పట్టవచ్చు. ధ్యానం చేస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఇక 8వది, సానుకూల ఆలోచనలు పెరగటం. సానుకూల ఆలోచనలు అంటే పాజిటివ్ ఆలోచనలు. మనకి నెగిటివ్ థింకింగ్ బాగా అలవాటు, కానీ ధ్యానం చేస్తే పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. ఎందుకంటే విశ్వశక్తి మీలో ప్రవహించి మీకు పాజిటివ్ ఆలోచనలను కలిగిస్తుంది. సో కొంతకాలం ధ్యానం చేశాక మనలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అంటే ఇంతకుముందు ప్రతి దాంట్లో మనం నెగిటివ్నే చూసేవాళ్ళం, కానీ ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో మెల్లగా మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాము. పాజిటివ్గా ఆలోచిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే కొద్ది రోజులకు మనకు జరుగుతుంది. సో పాజిటివ్గా ఆలోచిస్తాం కాబట్టి మనకు పాజిటివ్ లైఫ్ దొరుకుతుంది. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ మన లైఫ్లో ఎంతో ముఖ్యమైనవి. ఇవి మన మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా పాజిటివ్ ప్రభావం చూపిస్తాయి. ఇంకా మన జీవితంలో సంతోషం, విజయం, శాంతిని తెస్తాయి. పాజిటివ్ ఆలోచనలు మన మనస్సులోని పాజిటివ్ భావాలను ప్రేరేపించి నెగిటివ్ ఆలోచనలు, టెన్షన్ లాంటి వాటిని తగ్గిస్తాయి. తద్వారా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ ఆలోచనలు మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాలును ఒక అవకాశంగా చూడడానికి సహాయపడతాయి. ఉదాహరణకు ఒక ఫెయిల్యూర్ని చూసి నేను ఇప్పుడే నష్టపోయాను అని ఫీల్ అవ్వకుండా ఈ తప్పుల నుంచి నేర్చుకొని మరింత మెరుగ్గా చేస్తాను అని భావించడమే పాజిటివ్ థింకింగ్. ఇంకా ధ్యానం చేయడం వలన మనలో ఏర్పడే పాజిటివ్ థింకింగ్ మనలో ఉన్న ప్రతిభను, సమర్థతను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అయితే కొంతమంది ఎంత ధ్యానం చేస్తున్నా ఫలితాలు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే తొందరగా ఫలితాలు రావాలని అనుకుంటూ ఉంటారు, లేదా సరైన పద్ధతిలో ధ్యానం చేయకపోతుంటారు. అంటే సరైన శ్వాస వ్యాయామాలు చేయకపోవడం, వెన్నెముకని నిటారుగా ఉంచకపోవడం వలన కూడా మార్పు రావడం లేట్ అవుతుంది. ఇంకా ధ్యానం చేసే సమయం తక్కువగా ఉండటం.
అంటే ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ధ్యానం చేయడం మంచిది. తరువాతది మనస్సును ఒకే చోట కేంద్రీకరించలేకపోవడం. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఫలితం ఉండదు. ఇంకా ధ్యానం చేసేటప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉండటం వలన మార్పు రావడం లేట్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పుకున్న వాటిలో మీరు ఎక్కడ సరి చేసుకోవాలో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.